కంగారు పడే హలో గాయస్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వచ్చి మేము ఎస్కేప్ ది క్యాజిల్ ఫోర్ట్రెస్ హాబీ అయితే ఆడబోతున్నాం. సో ఈసారి నుంచి వీడియోలు తెలీదు పెట్టగలనో లేదో. సరే, మాక్సిమం వీడియోలు పెట్టడానికి కొంచెం ట్రై చేస్తా. ఏంటమ్మా ఇప్పుడు నిజం చెప్పు. ఏందిరా? ఓకే గాయస్, చెప్పడం మర్చిపోయినా, నా పక్కన తేజ గాడు ఇంకా మా చెల్లి ఇద్దరు ఉన్నారనమాట. ఇవాళ వచ్చి మేము ముగ్గురం కలిసి ఆడబోతున్నాం గేమ్. ఓకే, ఇంక మనం లేట్ చేయకుండా గేమ్ లోకి వెళ్దాం. ఇది ఒక రేస్ అని చెప్పలేదా? మర్చిపోయాను గాయస్, ఇది వచ్చి ఒక రేస్ లాంటిది. ఫస్ట్ హాబీని ఆవిడ కంప్లీట్ చేస్తాడు, ఆడే గొప్ప. వీళ్ళు ముందు వెళ్ళిపోతున్నారు గాయస్ మనకి చెప్పకుండా. ఊరి ఊరి వెళ్ళిపోతున్నాడు వీడు. అదే అమ్మో బా కింద పడ్డా. ఇదేంద్రా ఇది? అసలు వచ్చి నేను ఇది చూసుకోలేదు. మా చెల్లి అసలు చావలేదు ఫస్ట్ టైం, ఒక్కసారి కూడా హాబీలో చావు. ఓ అమ్మయ్య, నేను వచ్చేసా. ఓకే గాయస్, వచ్చి ఒక రేస్ అనమాట. ఫస్ట్ గేమ్ ఎవడ కంప్లీట్ చేస్తాడో ఆడే గొప్ప. మా చెల్లి వాళ్ళ నేను కూడా తెచ్చా. నువ్వు నాకన్నా ముందు తేజగాడు కూడా తెచ్చాడు. తేజగాడు ఆడబట్టు మూడి జస్ట్ మిస్. నేను అక్కడున్నాను అసలుకి. నేను చాలా కింద ఉన్నా. అదే చావలేదురా రే, కింద పడిపోయాను నచ్చి. నువ్వు చావలేదురా రే, నువ్వు అక్కడ ఇరుక్కుపోయావు. నువ్వు ఒక నిమిషం, వీడెవడో ఉన్నాడు. జంప్ ఆన్ ది గాడ్స్ హెడ్స్ టు నాక్ దెమ్ అవుట్. జంప్ పడిపోయి మీకేం, మీరంటే టాపర్లు వెళ్ళిపోతున్నారు. అబ్బా, మేమే టాపర్లు ఏం కాదయ్యా. ఓకే గాయస్, ఇందా వాడు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు మనం ఈ గాడ్ గారిని ఒక్క తన్ను అనాలి ఇలాగా. రే రారా నువ్వు, ఉరకల తీ పరుగుల తీ ఉరకల తీ పరుగుల తీ. ఏంద్రా ఇంకా రాలేదు? మీరు ఫాస్ట్ గా రండి. నేను వచ్చేసా. ఓకే గాయస్, ఇప్పటి నుంచి వచ్చి నేను రెగ్యులర్ గా వీడియోలు పెట్టడానికి వచ్చి ట్రై చేస్తాను. ఇదేంటి సచ్చాను? తన దగ్గరికి పోయినామనే సచ్చాను రా, అసలు నాకేంటి తెలీదు. తేజ ఇదేదో గ్లిచ్ రా. ఇదేంది? కీ వచ్చింది, నాకు కీ వచ్చింది. అరే తేజ, నాకు ఇది గ్లిచ్ రా, చూడు నేను ఇంకా చావాలా. నేను నాకు ఇప్పుడు చచ్చా. ఇదేనా? అది అమ్మో, నాకన్నా ముందే పోయిండ్రు నా నీళ్ళు. కీబెట్టు ఏం టాపర్ వచ్చేస్తావు నువ్వు, నీకు ఇవన్నీ పిల్లయి కదా. వెయిట్ ఇక్కడ తాడుతుంది. అమ్మో, నేను జస్ట్ అది చూసుకోలే. ఈ ఫస్ట్ ప్లేస్ లో నేనే ఉన్నా మనం. ఓకే ఓ షెడ్. ఓకే ఫ్రెండ్స్, నా ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు తేజ గారు. ఎలా అయినా సరే వాళ్ళు ఓడియాలి, వాడిని ఓడించిపోవాలి ఎలా అయినా. ఫ్రాన్స్ అది వెళ్ళిపోయాడు. ఫ్రాన్స్ నువ్వు అబ్బా వచ్చావు మళ్ళీ ఎందుకనంత. వస్తున్నా వాళ్ళు ఎలా అయినా సరే నేనే గెలుస్తా. ఏంటది? లివరా? రే మర్చిపోయాను రే, ఒకరు లాగితే సరిపోయింది. అది పద అది ఇక్కడ ఇంకోటి ఉన్నాడు. పట్టించుకోవట్లే, వచ్చేస్తున్నా నా పాటికి. వాళ్ళని కొట్టడం వల్ల సరదా ఉంది, అది నీకు అర్థం కాదు. కాపకుండా నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకు. అది తేజ ఇప్పుడు ఫస్ట్ లో ఉంది బాగా. ఏదైనా మంచి హార్డ్ రాని అప్పుడు తనకు కూడా తెలిసింది. ఈసారి హార్డ్ ఆపినప్పుడు చేద్దాంలే. నేను గేమ్ లో సౌండ్ అయితే తగ్గించేసా, ఎందుకంటే నేను వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు గేమ్ లో సౌండ్ వచ్చి కొంచెం డిస్టర్బెన్స్ అయితే ఇస్తుంది అనమాట. మీ ఇద్దరు వెళ్ళిపోయారు పైకి. అందుకని నేను గేమ్ లో సౌండ్ అయితే తీస్తా. వినా గేమ్ లో సౌండ్ లేదని గేమ్ లో సౌండ్ లేదని ఏమనుకోకండి. ఇక్కడ ఏదో మిక్చర్ ఉంది, ఎక్కుదాం. మళ్ళీ ఎంతసేపు ఫాస్ట్ గా రండి. నీకేమి, నువ్వు అంటే టాపరు. ఎవరు? నేను టాపర్, ప్రో ప్లేయర్. నేను ఆడ పిల్లలు. మర్చిపోయి ఇది రేస్ కదా. అయ్యో మర్చిపోయాను. వామ్మో, కింద పడబోయా. నేను ఇంకా మామూలుగా మీకోసం ఆగి అలవాటు అయిపోయింది నాకు. ఇక్కడ రేస్ కదా, కింద మళ్ళీ ఇక్కడ తాడులు ఉన్నాయి, జాగ్రత్త.
వాడిని తోకితే ఇంకా అంతే అయిపోయింది, మీ పని కింద పడతారు. ఏయ్ ఈడ పోతుంది నిచ్చెన ఎక్కిన తర్వాత. ఓకే గాయస్, ఇందులో ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పుంటాను, ఇది ఒక రేస్ అన్నమాట. ఫస్ట్ ఎవరు గేమ్ కంప్లీట్ చేస్తాడో ఆడే వినరు. బడ్జెట్ లో 100 సార్లు పడుతున్నాయి ఈడొచ్చి. వాచ్ అవుట్ ఫర్ ది ట్రాప్స్. నాకు అర్థమైపోయింది, నేను ఈ లేసులో లూజర్ ఓడిపోతా. ఓకే గాయస్, తేజ గాడికి వచ్చి వాడు మొబైల్ చూసారు కదా, వాడికి జంప్ పని చేయట్లా. కచ్చి నీకేం నాకు ఒక డౌట్, ఇక్కడ అంతా బానే ఉంది కదా, వీడు ఇలా ఎందుకు ఇచ్చాడు? రే పైన స్పైక్స్ ఉన్నారా బాబు? నాకు ఎందుకు అర్థమైంది, నాకు ఎందుకో దాని కింద దాటేసాను కమ్మ అరే దాని కింద కాలు పెట్టకూడదురా, నాకు అర్థమైంది. ఇదిగో ఇక్కడ ఇలా ఎగరాలి, కాలు పెడితే సత్తం. ఓకే ఇక్కడ అలాగ మళ్ళీ మామూలుగా అయితే మీకోసం ఆగేమంటారా, ఏమనుకోకండి, ఎందుకంటే ఇది ఒక రేస్ కాబట్టి. నేను కూడా ఇక్కడ ఇక్కడ అసలు ఏం చేయాలి చెప్పావు కొంచెం, నాకు ఇది అర్థం కావట్లేదు. దాని మీద ఎక్కి నిచ్చుందా? నువ్వు అటెందుకు దూకుతున్నా? అటుకు దూకకూడదు, ఇటుకు దూకు. నిచ్చెన ఉంది, నేను గమనిలా. వే ఉంటుందిరా. గమనిస్తే కదా ఇటు 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 నేను ఆడుకుంటా ప్లీజ్, ఎందుకంటే రేస్ కదా. మర్చిపోయాను, రేస్ కదా. రేస్ కాబట్టి ఎవడో ఉన్నాడు. వావ్, లుక్ ఎట్ దిస్ టెంపుల్, వండర్ గాడ్. మీరందరూ నాకు అయిపోయింది. ఇది టెంపుల్ ఏంట్రా? వాడు చూడటం కదా, ఏదో వాడి నోరులా ఉంది పద అందులో. నేను ఓడిపోయాను. ఇక్కడ ఏదో తలుపు ఉంది. తలుపు అన్నా, అదే మెట్లు ఉన్నాయడా, మెట్లు దిగుదాం. ఇన్నాళ్ళకి నిచ్చెన ఎక్కాను మళ్ళీ ఈ చెక్ పాయింట్ దాటి. ఓ గాయస్, ఇక్కడ ఇదేదో ఉంది, ఏంటిది? ఓ గాయస్, బోట్ అనమాట. ఒకటి ఎందుకంటే మంచిది, ఇది మాట్లాడదు. హాప్ ఆన్ ది బోట్ అండ్ పుల్ ది లివర్. యూ కెన్ రీస్పాన్ ఏ బోట్ వెన్ ది బటన్ ఇస్ టు. ఓకే ఓకే గాయస్, ఇప్పుడు మనం ఇటు కూర్చొని వెళ్ళిపోదాం పట్టండి. బాయ్ గాయ్, బాయ్ తేజ. అదిగోండి గాయస్, మా చెల్లి వెనకాల ఉంది. బాయ్ తేజ, వెళ్ళిపోతున్నా. బాయ్. ఇప్పుడు అమ్మ పండి, నాకు చుట్టాడు పోయి దారులు తగ్గుతున్నాడు. అమ్మ పండి, పంట 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 పంట. అదే నేను కూడా పడ్డా. నేను కూడా వస్తాను. కూర్చో కూర్చో కూర్చో. బాయ్ తేజ. ఓకే ఓకే, నేను మా చెల్లి ఇక్కడికి వచ్చేసాం. వాడు తేజ గాడు ఇంకా వెనకాలే ఉన్నాడు. ఏం చేద్దాం? అక్కడికి వెళ్ళినప్పుడు దూకు. ఓకేనా? ఎక్కడికి అక్కడికంటే అక్కడ మనం ల్యాండ్ అవుతాం చూడు, ప్లేస్ లో ఉండు. దూకు. గాడు ఉన్నాడు ఇక్కడ. రా తేజ, ఫాస్ట్ గా. ఎక్కువసేపు ఉంచలేదు నేను. పట్టావా? సరే అంతలో మర్చిపోయాను. ఇది రేస్ కదా, నేను మర్చిపోతున్నా. సారీ తేజ, ఇది ఒక రేస్, నేను మర్చిపోతున్నా. నేను తిరిగి తిరిగి అసలు ఆడికి వస్తున్నా, నాకే అర్థం కావట్లేదు. బాయ్ తేజ. వాడు తేజ అక్కడ మా చెల్లి మళ్ళీ ఇంకా ఇక్కడికి రాలేదు. నేను వచ్చాను. ఓకే గాయస్, ఇప్పుడు నేను మా చెల్లి వచ్చి లీడ్ లో ఉన్నాము. చూద్దాం ఫస్ట్ ఎవరు వెళ్తారు లీడ్ లో. ఇది నాకు తెలుసురా, ఇది నాకు గుర్తుంది. మనకు ఒకసారి గుర్తుందా, మనం వచ్చి అది ఆడాం ఎస్కేప్ ఫ్రమ్ ది చెఫ్ పాపా పిజ్జా. అందులో కూడా ఇంతే కదా, తొక్కితే చంపేసి వాడు తొక్కుతాడు. అందుకని ఫస్ట్ నేను ముందే అనుకున్నా. ఓకే గాయస్, ఇక్కడ గాయస్ అమ్మాయి నన్ను ఏడిపిస్తుంది గాయస్. అక్కడ ఎవరో ఒక అమ్మాయి చూడండి గాయస్, అదిగోండి, నేను దగ్గరకు వస్తున్నా అని చెప్పి అది దొక్కుతుంది. అదిగోండి. హే స్టాప్, ఈ అమ్మాయి ఏంది అసలు? అరే ఇక్కడ ఎవరు అమ్మాయి ఉందిరా, నన్ను అటు వెళ్ళనివ్వకుండా తొక్కుతుంది. ఇదిగో వచ్చావా తేజ, చూడు అమ్మాయి అక్కడ. ఆడొచ్చి మీ ఇద్దరు ఆడుకొని వెళ్ళి తొక్కుతుందిరా. అక్కడ ఒక అమ్మాయి ఉందన్నమాట. అమ్మాయి పేరు యాంజలినా అంట. అమ్మాయి మమ్మల్ని అక్కడ నుంచి వెళ్ళనివ్వకుండా ఆపుతుంది. వెళ్తుంది దిగరా. ఒక నిమిషం కలిసి ఈ అమ్మాయితో చాట్ చేయడానికి ట్రై చేద్దాం. ఒకసారి చాట్ చేయడానికి ట్రై చేద్దాం. హే స్టాప్ అని పెడుతున్నా. ఎక్కడున్నారు మీరు? మేము ఇక్కడ ఉన్నారు. ఒక నిమిషం. హే స్టాప్, కిందకు దూకాలా? ఈ అమ్మాయి నాగట్లా. అమ్మాయి గాయస్, నాకు ఎందుకు ఇలా ఉంటే ఈ వీడియో అయితే అవ్వదు డౌట్. ఒక నిమిషం గాయస్, ఒకసారి ఇంకా అమ్మాయిని ఒప్పించడానికి ఒకసారి ట్రై చేస్తాం. ఓకే గాయస్, మాకు వచ్చి అరగంట అయితే అయిందనమాట. ఆ ఏంజలిక తర్వాత బేకన్ గాడు వచ్చి మమ్మల్ని ఆడుకున్నారు. ఇదిగో బేకన్ గాడు మమ్మల్ని ఎంతసేపు ఆడుకున్నాడు. ఈ ఎర్రోడే
గైస్ మాకు వీళ్ళ కానీ తప్పించుకోవడానికి అరగంట పట్టింది గైస్ ఏడే. సో మళ్ళీ వచ్చా మళ్ళీ వచ్చా మళ్ళీ అనుకున్నా వస్తారు ఎవరో అని నేను. కానీ చెక్ రేపు గుర్తు పెట్టుకుంటారా ఇది రేసు. ఫస్ట్ ఎవడు వెళ్తే ఆడే విన్ను. ఆగడాలు లేవు ఇందులో. ఓ మై గాడ్ సచ్చావు నువ్వు కూడా. సజ్జాను అసలు వచ్చిన గైస్ నాకు ఎంత కోపం వచ్చిందో గైస్. ఇదేంటి నేను అసలు ఎక్కడ చెప్పుకోను నేను ఇక్కడ నాకు కష్టం ఉంది. నేను చెప్పాను కదా ఏంజలి కానీ అమ్మాయి మమ్మల్ని ఎంత సేపు ఏడిపించిందో గైస్. ఇంకా ఆమె తర్వాత వాడు వచ్చింది అనమాట బేగిను. ఆడు కూడా మమ్మల్ని నేర్పించిండు. ఒరే నాకు గ్లిచ్ అవుతుందిరా. నాకు కూడా ఫుల్ లాగ్ నాకు. అసలు ఏంది అదే అసలు నేను దూకలేదు ఎలా చచ్చానని చెప్పి అదే నాకు అర్థం మనకి ఇక్కడ. నాకు కొంచెం నెట్ స్లో ఉంది. సో నేను చనిపోయే ఛాన్స్లు ఎక్కువ ఉన్నాయి. Guys, don't underestimate us. అండర్ ఎస్టిమేట్ ఏంట్రా ఇదేంది చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. నేను వచ్చి ఏ లివరు వాళ్ళే ఆ ఎదవలే అనుకుంటా లివర్లో. ఇది లాభం ఏమైంది రీసెట్ అయింది. నేనే ఏమైందని చెప్పి లాగా వాడే లాగుతున్నా లివర్ రీసెట్ అవుతుంది వాడు లాగినప్పుడల్లా. ఈ లెవెల్ ఆఫ్ స్పెట్స్తావు ప్లీజ్. ఒరే నేను కూడా ఆడే ఉన్నాను. సరే రేస్ నేను అక్కడ కాదు నేను ఇంకా చాలా. ఒరే అది రీసెట్ అవుతుంది అయ్యా. ఒరే బాబో ఓకే గైస్ అక్కడ ఏదో లివర్ ఉంది. ఆ బేకన్ గాడు ఇందా నుంచి ఆ లివర్ లో అవుతున్నాడు. అందుకని మళ్ళీ ఇప్పుడు ఈ పెద్ద ఈ జైంట్ వీల్ వచ్చి రీసెట్ అవుతుంది అనమాట. అమ్మా దూకా నువ్వు వచ్చేసా గైస్ మీద వచ్చేసాం గైస్. వచ్చా నీ స్కెలిటన్స్ చేతుల్లో లేదంటే వచ్చేసాడు. వాడు తేజగాడు ఇందాక నుంచి అక్కడే ఆడుతున్నాడు అనమాట. చాలా ఈజీ అది కానీ వాడు ఇందా నుంచి అడే ఎత్తుకో చూడు అసలు తేజగాడికి కొన్ని ఆటం రావట్లేదు. లాగ్ అవుతుంది. వాడు తేజగాడికి అసలు ఆడటం కూడా రావట్లేదు గైస్. ఓకే గైస్ ఫైనల్లీ వాడు తేజగాడు వచ్చి సక్సీడ్ అయ్యాడు. అదే మళ్ళీ నా తెలుసు ఆడే ఆ బేకన్ గాడు నా తెలుసు అంటే అసలు ఏమైతుంది తేజ నువ్వు ఆల్రెడీ చెప్పాను కదా రివర్లో అవుతే ఇలాగా మొత్తం రీసెట్ అయితని. ఓకే గైస్ వాళ్ళు చివరికి అయితే వాళ్ళు ఎక్కడికైతే వచ్చేసారు. వాళ్ళు తేజ కూడా మా చెల్లి వాళ్ళు ఇంకా అయితే రాలేదు. వాళ్ళు వచ్చే గ్యాప్ లో మనం చెక్కేద్దాం. అదే నా ఉద్దేశం వెళ్ళిపోదాం. ఊరే అబ్బా ఇదేంటి ఓకే ఊరకల పరుగుల బయటకు వచ్చేసాం పైన. ఇదేంది ఓ షీట్ మ్యాన్ గైస్ ఇంకా అయితే గేమ్ అవ్వలేదు ఇంకొంచెం ఉంది. పూర్తిగా పైకి ఎక్కాలి కదా. నేను ఎప్పుడో వచ్చేసాను మీరే నేను దగ్గరలోనే ఉన్నా. వాళ్ళు గుర్తుంచుకోండి ఇది రేస్ అనేది మర్చిపోయినట్టున్నారు. మర్చిపోయిన రేస్ కదా ఓన్లీ బటన్లు ఉన్నాయి. మర్చిపోయాను రేస్ కదా వచ్చి నేను మర్చిపోతున్నాను. ఓకే గుర్రం రా ఎవరు తాళ్ళు లాగండి నేను వస్తున్నప్పుడు. ఇదేంది నేను జంప్ చేసినప్పుడు ఆగిపోతున్నా. ఓ నువ్వే రేపు దొక్కిపోయావు. అరే చెట్లకు తగలకూడదు. కుర్పురే అంట కుర్పురే కాదు మాకు ఇప్పుడు కనిపిస్తుంది ఈ గేమ్ అనవసరంగా తీసుకున్నామని. అవసరం ఎంత సేపు పడుతుంది గేమ్. కానీ ఈ గేమ్ లో ఒక ప్రాబ్లం ఉంది గైస్. ఈ గేమ్ లో మనం ఇచ్చాడన్న చెట్లను మాత్రం టచ్ మాత్రం చేయకూడదు. చేస్తే డైరెక్ట్ డెత్. గేమ్ అంటే మళ్ళీ సచ్చారు ఎవడు దొక్కాడు. ఇట్లాంటి వాళ్ళని ఏం చేద్దాం సార్. ఇదేంది గేమ్ లో కొంతమంది ఉంటారు అనమాట ఎదవలు. దొక్కాడు ఆడే దొక్కుని పోయాడు. గైస్ ఇలా గేమ్ లో కొంతమంది ఉంటారు అనమాట. మనం లోన కోరుకుని ఏడిపిస్తుంటారు అనమాట. మేము వాళ్ళ కాడి నుంచి తప్పించుకొని వచ్చేసరికి అరగంట పట్టింది గైస్. అక్కడే మాకు వచ్చిన అక్కడే మాకు వాళ్ళే దొక్కుతున్నారు. గైస్ మాకు వచ్చిన అరగంట పట్టింది గైస్. మాకు వచ్చిన అరగంట అంతా పడిపోతుందిరా బాబు ఇది.
నాకు ఓకే నేను చివరికి ఇక్కడికి ఏదో వచ్చేసాను. నా గుర్రం స్టక్ అయిపోయింది. అమ్మయ్యా వచ్చేసాను నేను. పెడుతున్నాడు. షీ ఇక్కడేదో వస్తున్నారు దీని కింద గుర్రంకి. గుర్రం మాయమైపోయింది. మ్యాజిక్. ఓ గైస్ ఒక సైనికుడు ఉన్నాడు. వీరుడు ధీరుడు సూర్యుడు. కనీసం నాకు డౌట్, సైనికుడికి ఏమైనా కళ్ళు గుడ్లా? కాదే అబ్బాయి దాన్ని మామూలుగా ఏం తేజ మీరు ఇంకా రాలేదా? ఎంతసేపు? పేకన్ గారు చూడు ఏం చేస్తున్నాడు. ఓకే గైస్ వాడెవడో గాని తేజ గాని మా చెల్లిని వాడెవడో ఏడిపిస్తున్నాడు. అంటే ఏంటో తెలుసా, వాడు బుల్లింగ్ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు వాళ్ళు ఉండే స్టేజ్ లో ఒక రోప్ ఉంది. ఆ రోప్ ని ఎవరు తొక్కకూడదు. ఎవరు తొక్కినా అందరూ వస్తారనమాట. వాడు ఇందా నుంచి వాడు ఆ రోప్ ని తొక్కుతా తేజ అని మా చెల్లిని ఇద్దరిని చంపేస్తున్నాడు. ఇదిగోండి గైస్ మేమందరం కలిసి నేను తొక్కా సారీ వాడు కూడా తొక్కాడు. నేను చూస్తాను ఆ యాదవ్ ఉన్నాయి. ఇదిగోండి గైస్ వాడు వెళ్తున్నాడు వెళ్ళండి. ఇదిగోండి గైస్ ఆడి పేరు వచ్చి కురుకురు అంటున్నాడు. ఆడి పేరు సారీ సారీ ఆగండి. ఇదిగోండి గైస్ వీడెవడో కురుకురు. వీడెవడో కురుకురు అంట. ఈసారి మీరు మమ్మల్ని బాగా బుల్లింగ్ చేస్తున్నాడు. వీడెవడో కురుకురు. తేజమండి వెళ్ళిపోండి వెళ్ళిపోదాం. సారీ ఒక్కసారి ఈ కురుకురు గారు కనుక నాకు దొరకాలి. మన కోసమే వెయిట్ చేస్తున్నాడు. ఒక్కసారి ఈ కురుకురు గాడు కనుక నాకు దొరకాలి. వాడికి అంతే ఈ కురుకురు గాడిని ఎగరేయడమే గాల్లో. పనికి మాల పేరు పెట్టుకొని బుల్లింగ్ చేస్తున్నాడు. ఓకే ఓకే ఇంకా ఇది వచ్చి రేస్ కాబట్టి మళ్ళీ వచ్చినప్పుడు తొక్కాడు పందినాడు. వాడు పెద్ద వీడియో ఆన్ లో ఉందా? ఆన్ లోనే ఉంది. ఇప్పుడు ఆన్ చేసా వీడియో. నీకే 2 నిమిషాలు ఆగి ఎందుకంటే మాకు ఇక్కడ ఇట్లా బుల్లింగ్ జరుగుతుంది కదా. చెప్పాను రా ఆల్రెడీ. కానీ ఇది రేస్ కదా. రేస్ అంటే రేస్ కానీ ఇది నాకే అనుకూలంగా ఉంది. Guys, ఇలాంటి వాళ్ళని ఓకే గైస్ ఎదుగోండి. ఇలా కొంతమంది ఉంటారు బుల్లీస్. సపోజ్ ఎగ్జాంపుల్ నేను తీసుకున్నా కురుకురు. ఇటు కూడా బుల్లి కురుకురే గాడు. వాడి పేరే అలా ఉంది. వాడి పేరే అలా ఉంది. ఇలాంటి వాళ్ళు వచ్చాడు రా. వాడి పేరే అలా ఉంది. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి గైస్? చెప్పు తీసుకొట్టండి సార్. ఓకే గైస్ అసలు ఇలాంటి కురుకులు కానీ ఏం చేయాలో మా చెల్లి ఒకటి మాట్లాడుతుంటే మళ్ళీ మధ్యలో మాట్లాడుతుంది. మా చెల్లి అంతే. లేకపోతే ఇక్కడ మాట్లాడుతున్నాగా నువ్వు మధ్యలో మళ్ళీ మాట్లాడదావు. అసలు ఎవడురా ఈ కురుకురు? అసలు ఈ కురుకురే గాడు ఇందాన్ని మనం డిస్టర్బ్ చేస్తుండు. అసలు వెయిట్ అ మినిట్. డ్రాగన్ అయ్యేది అంటే షార్ట్స్ చూస్తున్నప్పుడు వచ్చింది. అంటే నీకు ఓకే గైస్ తేజ గాడికి గేమ్ ఆల్రెడీ తెలుసంట. కాదు జస్ట్ ఈ సీన్ బట్టి షార్ట్స్ లో చూస్తుంటే వచ్చింది. తేజ గాడి గేమ్ అంతా తెలిసినా మనకు గాడి కావాలని చెప్పలేదు గైస్. చూసారా? నాకు తెలియదు నిజంగా సారీ. అబ్బా నాకేదో ఓకే నాకు అర్థం కదా తప్పించుకోవాలి. తేజ గాడికి గేమ్ అంతా తెలిసినా మనకు చెప్పలేదు గైస్ గేమ్ గురించి. నిజంగా నాకు తెలియదు. నేను అసలు ఈ షార్ట్ బట్టి చూసాను అంత వీడియో బట్టి డ్రాగన్ ది. అలా చెప్పు. అమ్మా ఈ కుర్కురే గాడిని కురుకురేలాగా తినేయాలి. ఓకే పోదాం. రేస్ మీ ఇద్దరు నీకు అసలు నువ్వు ఇది అన్వాలిడ్ ఎందుకంటే ఇన్వాలిడ్ ఎందుకంటే నీ ఒక్కరికి మాత్రమే వెళ్ళిపోయావు. అయ్యో అదేంది రేస్ నాకు అనుకూలంగా ఉంది. వీళ్ళు ఎవరు కొత్తగా ఉంటారు? ఒక్క షాట్ చేసేస్తున్నారా వీళ్ళు. నువ్వు రారా నువ్వు రారా వాడు తొక్కెడితే మళ్ళీ ఓరే ఇటు కొంచెం స్ట్రాంగ్ ఉన్నారు ఇక్కడ. బ్లాక్ ఫ్రూట్ లో కనుక ఆ కుర్చీ నాకు దొరకాలి. వాడికి ఒక్క ఫ్రూట్ కూడా ఇవ్వను. వస్తువులలో మాకు వాడు వెళ్తున్నా మాకు ఆడు వస్తాడు. ఫుల్ లెవర్ ఓపెన్ ఇటు ఇప్పుడు అంటారా చెప్పేది. ఓకే గాయ్స్ మీరే కామెంట్ చేయండి. ఇంకోటి ఇలాంటి వీళ్ళు ఉంటున్నా ఇలాంటి బుల్లీస్ ఏం చేయాలో మీరే కామెంట్ చేయండి. ఓకేనా? ఇలాంటి బుల్లి యదవల్ని ఏం చేయాలో మీరే
కామెంట్ చేయండి. ఎందుకంటే నీకు లేదు రేస్, ఎందుకంటే వాడు మమ్మల్ని బుల్లింగ్ చేస్తున్నాడు. అంటే నాకు తేజాకే రేస్ ఇప్పుడు. ఓకే రేస్ లో నేను ఎప్పుడో గెలిచేసాను, అందుకని ఇంకా నాకు అవసరం లేదు రేస్. ఎవరన్నా చెప్పండి. ఆల్రెడీ మనం వాడి మీద రిపోర్ట్ కూడా చేశాము. నీకోసం రిపోర్ట్ చేయొచ్చా? ఒకసారి చేశాను సెట్. ఈ గేమ్ మోడరేటర్స్ వాడిని ఎప్పుడైనా గేమ్ నుంచి కిక్ చేయొచ్చు, ఆ ఛాన్స్ ఉంది. ఇప్పుడే చేస్తే బాగుంది. చేతాలే వీడిని ఎగ్గలనా? ఏ ఇక్కడ ఉంది మిచ్చన, అది వాడి నెత్తి మీద ల్యాండ్ అయ్యి కరెక్ట్ గా మిచ్చన మీద ల్యాండ్ అయ్యి. ఓకే గ్యాస్, ఇది కొంచెం కష్టం ఇక్కడ, కానీ మనం చేయాలి. మళ్ళా వాడిని నాకు చూస్తుంటే గ్యాస్ నాకు ఎందుకో మాక్సిమం వాళ్ళ తేజ మా చెల్లి వాళ్ళ తేజ మా చెల్లి వాళ్ళు వచ్చి ఎందుకో వాళ్ళ గేమ్ ఆడలేరు అనుకుంటా. ఎందుకంటే మీకు చెప్పాను కదా, పురుకురే గాడు వాళ్ళని బుల్లి చేస్తున్నాడు గాయ. అంటే అమ్మో తప్పించుకుని ఆల్రెడీ చెప్పాను కదా తేజ, అలా అలాంటి స్టూపిడ్ ఫెలోస్ ని ఏం చేయాలని చెప్పాను ఆల్రెడీ. మన వాళ్ళు ఆలోచిస్తారులే దాని గురించి. ఇదేంద్రా నేను ఎలా ఉన్నా, ఇదే నేనే చూసిన, అసలు నేను ఏడు దొక్కలా. ఏయ్ ఏయ్ ఓకే గైస్, ఈసారి నుంచి నేను రెగ్యులర్ గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఇదేంది, డిఫీట్ ఆల్ ది ఎనిమీస్ బై జంపింగ్ ఆన్ అదర్ హెడ్స్. ఓకే గైస్, ఇప్పుడు నేను వచ్చి వాళ్ళందరినీ ఓడియాలంట. రాండ్రా చూసుకుందాం, మీరా నేను 20 మంది. వచ్చారు ఎప్పుడైనా అక్కడ సీక్రెట్ డోర్ ఒకటి ఓపెన్ అయింది. సీక్రెట్ డోర్ చూద్దాం. సీక్రెట్ డోర్ ఎక్కడికి లీడ్ చేసిందో. ఓకే మనము ఈసారి ఎక్కడికి వెళ్ళాము చూద్దాం. గైస్ గేమ్ అయిపోయింది. ఓ మై గాడ్, ఇంకా ఆపద్దాం. ఆడే వెయిట్ చాలు. తేజ మీద మా చెల్లి మీద ఎప్పటికి ఇంకా బుల్లింగ్ జరుగుతూనే ఉంది. అందుకని వాళ్ళు అక్కడే స్టక్ అయిపోయారు అనమాట. వాళ్ళు ఇక్కడ దాకా ఇంకా రాలేదు. సో సరే అయితే మరి నేను ఇక్కడతో వీడియో ఎండ్ చేస్తున్నాను. సరే ఇంక నుంచి మరి నేను రెగ్యులర్ గా వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను గైస్. ఓకే గైస్, ఐ సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.